షాద్నగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను వైఎస్ఆర్టీపీ నేతలు దగ్ధం చేశారు. స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం మళ్లీ అందరూ ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని షాద్నగర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బిస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం తక్షణమే 1,91,000 ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు వైఎస్ షర్మిల ఆదేశాల ప్రకారం కిసాన్ ఫోరం ఆధ్వర్యంలో షాద్నగర్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం ముఖ్య ఉద్దేశం. ఈరోజు తెలంగాణలో టీఎస్పీఎస్సీ తర్వాత 10th పేపర్ లీకేజ్లలో ఉన్న పేపర్ లీకేజ్ అవడం వల్ల విద్యార్థులు నిరుద్యోగులు ఎంతో మంది ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఘోరంగా తయారైనాయి. అసలు వాళ్ళ పక్షాన పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ షర్మిల పార్టీ. ఈ రోజు వైఎస్ షర్మిల ఆదేశాల ప్రకారం కిసాన్ ఫోరం ఆధ్వర్యంలో షాద్నగర్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం ముఖ్య ఉద్దేశం. ఈరోజు తెలంగాణలో టీఎస్పీఎస్సీ తర్వాత 10th పేపర్ లీకేజ్లలో ఉన్న పేపర్ లీకేజ్